పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, లలిత ఉపాసకురాలు నిట్టెల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, మరి శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఆషాఢ మాసం దగ్గర వెళ్ళిపోతుంది. ఇంకా అయిపోయినాయి ఆషాఢ మాసంలో హడావిడి అంతా. మరి శ్రావణ మాసం వచ్చేస్తోంది. శ్రావణ మాసము అనగానే మొత్తం ఆడవాళ్ళందరికీ అదొక పండగ వాతావరణం కదా. అయితే నా ప్రశ్న ఏంటంటే, అందరినీ ఉద్దేశించి, సో ఒక పండగ వాతావరణం, పూజలు, ఈ వ్రతాలు, నోములు ఎక్కువ ఉంటాయి కదా. దానికోసం ఆడవాళ్ళందరూ ముందే మెంటల్లీ, ఫిజికల్లీ ఏమైనా ప్రిపేర్ అవ్వాల్సినవి ఏమైనా ఉంటాయా? ఎలా ప్రిపేర్ అవ్వాలి? శ్రావణ మాసం అనగానే ముందు ఆషాఢ మాసం ఎందుకు ఇచ్చారంటే, ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా మనకి ఫంక్షన్స్ ఉండవు, ఏ పెద్ద గ్యాదరింగ్స్ ఏమి ఉండవు. పైగా వానలు అవి పడుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మనకు పడుతుంది కూడా వానలే. సో బయటికి వెళ్ళే తిరిగేటువంటి విహారయాత్రలన్నీ కూడా ఈ మాసాల్లో నిషిద్ధం చేసేసారు, వెళ్ళొద్దు అని చెప్పారు. దూర ప్రదేశాలకు ఎక్కడికి కూడా వీలైనంతవరకు ఈ మాసాల్లో వెళ్ళకూడదు. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఏమీ చూసుకోకుండా హాయిగా ముందు ఇల్లుని శుభ్రంగా చేసుకోవడం. ఈ ఆషాఢ మాసంలో చివరి కొంచెం బోనం, శుక్రవారం ఆదివారం మా అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటాం ఆషాఢ మాసం అంతా. అలాగే చద్ది నైవేద్యాలని, వేడి నైవేద్యాలని అమ్మవారికి పెడుతూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, ఇంతవరకే. అది కాక ఇంకా శ్రావణ మాసం వస్తుంది అంటే ఆషాఢ పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత, గురు పూర్ణిమ వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ 15 రోజులు కూడా ఇంట్లో ఎక్కడా కూడా పాత వస్తువులు లేకుండా, చిరిగిపోయినటువంటి వస్త్రాలు లేకుండా, అలాగే బూజు సాలెగూళ్ళు లేకుండా, అలాగే మనకు తెలియనటువంటి ప్రదేశాలు, మార్మికంగా బాగా దుమ్ము పట్టిపోయేటువంటి మూలలు అవన్నీ కూడా లేకుండా ముందు ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవడం. దాంతోపాటు మనం ఉపయోగించినటువంటి కనీసం 2-3 ఏళ్ల బట్టి అసలు మనం ఆ వస్తువుల్ని ముట్టుకోవట్లేదు, ఆ వస్తువు ఉన్నా దాని మొహం మనం చూడట్లేదు అనేటువంటి వస్తువుల్ని వీలైనంత వరకు ఈ ఆషాఢ మాసం అమావాస్య లోపల ఇంట్లోంచి తీసేయాలి. ఎందుకంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినటువంటి మొదట మనకి సంక్రాంతి పండుగ వస్తుంది. భోగి పండుగ నాడు ఇట్లాగే మనం ఇంట్లో అవసరం లేని వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయి భోగి మంటలో వేసేసి కాల్చేస్తాం. అప్పుడు ఇల్లు శుభ్రపడుతుంది. 6 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ దక్షిణాయన పుణ్యకాలం వచ్చిన తర్వాత ఈ ఆషాఢ మాసంలో, ఆ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటువంటి అతి ఉత్తమమైనటువంటి క్రతువుల్లో శ్రావణ మాస క్రతువు చాలా విశేషం కనుక ఆ వ్రతాలు, పూజలు వచ్చే లోపల ఇంట్లో మనం 2-3 ఏళ్ల బట్టి వాడకుండా పక్కన పెట్టేసినటువంటి వస్తువుని వీలైనంత వరకు బయటికి పంపించేసేయాలి. ఒకళ్ళకి ఇస్తావో లేకపోతే నువ్వు దాన్ని ఫుల్గా పాడు చేసి తీసేస్తావో అది నీ ఇష్టం. అలాగే వాడినటువంటి బట్టలు, సరిపోయినటువంటి బట్టలు, ఇవన్నీ మనం ఏం చేస్తాం అంటే ఉంటాయిలే అని అలా పక్కన తోసేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇల్లంతా క్లమ్జీగా తయారైపోతుంది. ఆ క్లమ్జీనెస్సే మన మైండ్లో కూడా వెళ్తుంది. ఇంటిని బట్టి ఇల్లాలని చూడమంటారు ఎప్పుడు కూడా. ఆ శ్రావణ మాసంలో ఉండేటువంటి ఆ లక్ష్మీతత్వం ఎప్పుడు మనకి సంపూర్ణంగా మనల్ని బాగు చేస్తుంది అంటే, ఇట్లాంటి అనవసరమైన విషయాలన్నింటినీ ముందు మనం ఇంట్లోంచి బయటికి నెట్టేయాలి. ఎప్పుడైతే నెట్టేస్తావో ఇల్లు ముందు పరిశుభ్రంగా ఉంటుంది. ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుందో మన మనసు అంత హాయిగా ఉంటుంది. మీరు గమనించండి, ఎవరైనా ఇంటికి వస్తుందంటే గబగబా ఇల్లంతా సర్దేస్తాం, బాగా కడుక్కుంటాం పెద్ద పండుగలప్పుడు. ఆ కడుక్కున్నాక ఇల్లు చూస్తుంటే రోజుగా విశాలంగా ఉన్నట్టు, పెద్దగా ఉన్నట్టు, శుభ్రంగా ఉన్నట్టు, అబ్బాయి ఎంత బాగుందో మనమే కింద పడి దొరిలేస్తూ ఉంటాం. అవునా కదా? అలాగే మన మనస్సు ఆ ఇంటిని బట్టి ఇంకా హాయిగా ఉండాలి, అంతే తప్ప ఇల్లు చూస్తే విసుగు రాకూడదు. మన మనసులో విసుగున్నప్పుడు కూడా చూడండి, అందుకనే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఉంటూ ఉంటారు, పర్సనాలిటీ డెవలపర్స్ ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, డిప్రెషన్లో ఉన్నాం, అసలు ఎప్పుడు విసుగ్గా ఉంటుంది, ఏడవాలనిపిస్తుంది, మా మనసు బాగుండట్లేదు, ఒక్కళ్ళమే ఉండలేకపోతున్నాం, లేకపోతే 10 మంది ఉంటే విసుగు వస్తుంది, ఇట్లా రకరకాల సమస్యలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒక థెరపీగా వీళ్ళు చెప్పేది ఏంటంటే, రోజు కూడా ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క గూడు అని చెప్పి దాన్ని ఎంత బాగా మీరు మోడిఫై చేయగలరో మీరు సర్దుతూ ఉండండి అని చెప్తారు. అలాగే పిల్లల పుస్తకాలు బాగా సర్దుతూ ఉండండి అని చెప్తూ ఉంటారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో వస్తువులన్నింటినీ కూడా చక్కగా పెడుతూ ఉండమని చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే, అది సర్దడం వల్ల మన మనస్సు ఆటోమేటిక్గా క్లీన్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని సర్దుతున్నాం అనుకుంటాం కాదు, మన మనస్సు కూడా సర్దుకుంటూ ఉంటుంది. కనుక ఇంటిని బట్టే మన యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యం డిపెండ్ అయి ఉంటుంది. సో ఇల్లు ఆల్వేస్ రిఫ్లెక్ట్స్ ఆ ఇంటి యజమాని యొక్క మానసిక ఆరోగ్యం. సో మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే ముందు ఇలాంటి చెదారాలన్నీ మొత్తం ఆషాఢ మాసం అమావాస్య లోపల ఇంట్లోంచి తీసి బయటికి కొట్టేసేయండి. శుభ్రంగా తడిబట్ట పెట్టో లేకపోతే కడుక్కోగలిగే అవకాశం ఉంటేనో ఇల్లంతా కడుక్కోండి. దర్వాజాలు, మొత్తం తలుపులు, గుమ్మాలు అన్నీ చక్కగా తడిబట్ట పెట్టి తుడుచుకోండి. ఎక్కడ డిస్ఇన్ఫెక్షన్, ఇదే మనం కరోనాలో చేసిన పని. ఎక్కడ కూడా ఇన్ఫెక్షన్ లేకుండా, దుమ్ము ధూళి ఏకాగ్రం కాకుండా అన్నీ కూడా సర్దుకోండి. ఇలా ఉన్నటువంటి ఇంట్లో
చక్కగా అన్ని రూమ్స్లోనూ చక్కగా రంగవల్లులు వేసుకుని ఇంటిని కళాత్మకంగా, అలాగే తోరణాలు పెట్టుకుని శ్రావణ మాసంలో 5 మంగళవారాలు 4 మంగళవారాలు వస్తాయి. అలాగే శుక్రవారాలు 4 కానీ 5 కానీ వస్తాయి. అందులో విశేషం పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం. అదే మనం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటూ ఉంటాం. ఈ మాసం అంతా కూడా వీలైనంత వరకు గుమ్మాలకు మామిడి తోరణాలు లేకుండా అసలు ఇల్లు ఉంచకూడదు. ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుత మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో గుమ్మాలకి వేప చెట్లతో, వేప ఆకులతో, మండలతో కూడుకున్నటువంటి తోరణాలు కట్టాలి. దానివల్ల ఇంట్లోకి రకరకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏ వ్యాధులు రాకుండా ఇంటిని ఎప్పుడైతే రక్షణగా ఉంచుకున్నావో శ్రావణ మాసం రాగానే ఇంట్లో ఉండేటువంటి మనుషుల బాహ్య ఆరోగ్యం, ఆక్సిజన్ లెవెల్స్, వీటన్నింటిని పెంచడం కోసం మామిడి తోరణాలు. ఆ మామిడి తోరణాలు చూసామనుకోండి, ఎలాంటి వాడి మనసైనా సరే ఓ బాగుంటుంది. మామిడి తోరణం ఉన్న ఇల్లు చూడగానే ఓ వీళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉన్నట్లుందే అని అనుకుంటాం, అవునా కదా? సో మంచిని ఆశిస్తూ ఉంటాం. మామిడి తోరణం దేనికి రెప్లికా అంటే ఒక మంచిని ఆశించడం, ఒక శుభాన్ని ఆశించడం, అలాగే శుభాన్ని కోరుకోవడం. ఆ శుభకరమైనటువంటి శ్రావణ మాసాన్ని శుభకరంగా మార్చుకోవాలి అంటే ఆ మాసం అంతా కూడా ఎవ్రీ వీక్ మంగళవారానికి కానీ శుక్రవారానికి కానీ ముందు రోజు చక్కగా మామిడి మంచివి తీసుకోవడం, కట్టుకుంటూ ఉండడం, ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండడం. అలా కనుక చేసినట్లయితే మానసిక ఆరోగ్యం ఇంటిని సర్దుకోవడం వల్ల వస్తుంది, శారీరక ఆరోగ్యం మామిడి తోరణాలు కట్టడం వల్ల వస్తుంది. ఆ తర్వాత ఐశ్వర్య వృద్ధి కావాలి. మానసిక శారీరక ఆరోగ్యాలు వచ్చేసాయి, ఐశ్వర్య వృద్ధి కావాలి. ఐశ్వర్య వృద్ధి ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి, మనం వాడనటువంటి వస్తువులు, బూజులు, దుమ్ములు బయటికి తీసుకెళ్ళడం వల్ల అలక్ష్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు లక్ష్మీతత్వం రావాలి. కనుక శ్రావణ మాసం మొదటి రోజు నుంచి చేసేటువంటి క్రతం ఏంటంటే నిత్యము పొద్దున సాయంకాలం దీపారాధన చేయడం. ఆ దీపారాధన ఏ ఇంట్లో అయితే నిత్యము జరుగుతుందో శ్రావణ మాసంలో అటువంటి ఇంట్లో అలక్ష్మి ప్రవేశించదు, లక్ష్మి వృద్ధి చెందుతుంది అని చెప్తూ ఉంటారు. ఇన్ని రకాల విశేషాలు. దాంతోపాటుగా మనం శ్రావణ మాసం వచ్చింది అంటే చూడు, ప్రతి ఇంట్లోనూ కూడా అమ్మవారు లక్ష్మీదేవి యొక్క ఉపాసన విశేషంగా జరుగుతుంది. లక్ష్మీదేవి అనగానే ఇప్పుడు ఎవరైనా సరే మాకు ఆదాయం పెరగాలండి, లేకపోతే ఐశ్వర్యం పెరగాలండి, లేకపోతే మా పిల్లలకు వివాహం జరగాలండి, ఇలా ఏవో కొన్ని రకాల కోరికలు అడుగుతూ ఉంటారు. ఆ కోరికలకు అన్నింటికి కూడా లక్ష్మీదేవి సహాయకారి. ఆ లక్ష్మీదేవికి మనము నిత్యము కూడా ఆవు పాలతో బెల్లంతో చేసినటువంటి పరమాణాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే అమ్మవారు ఆ ఇంట స్థిర నివాసం వేర్చుకుంటుంది అని చెప్తూ ఉంటారు. కనుక శ్రావణ మాసంలో ఏం చేసినా చేయకపోయినా 30 రోజులు కూడా నిత్యము పెట్టవలసినటువంటి నైవేద్యం పాల పాయసం. ఆ పాల పాయసాన్ని చక్కగా అమ్మవారికి నైవేదిస్తూ ఉండాలి. వీలైనంత వరకు ఎక్కువ కాకపోయినా కనీసం స్పూన్ అయినా అందరం తినగలిగేటువంటి స్థితిలో అది చేసుకుని కనుక నిత్య నైవేద్యం పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది. అలాగే అమ్మవారిని కొలిచేటువంటి విధానం, పూజా క్రతువులోకి వచ్చేటప్పటికల్లా బిల్వపత్రి, దాంతోపాటుగా మరువం ఆకులు, చక్కగా కాడలతో పాటు ఆ మరువం విశేషమైనటువంటి సుగంధాన్ని మొత్తం మన చుట్టుపక్కలంతా కూడా ప్రసరింపజేస్తూ ఉంటుంది ఆకు. అలాగే తులసి ఆకు, ఈ దళాలు, తులసి దళాలు అంటూ ఉంటాం. ఈ తులసి దళాలు వీటితో కనుక అమ్మవారిని విశేషంగా ఆరాధించినట్లయితే, అంటే పూల కన్నా కూడా విశేషంగా ఆకులతో, అందులో సుగంధ పరిమళాన్ని వికసింపచేసేటువంటి ఆకులతో కనుక అమ్మవారికి విశేషంగా పూజ చేసినట్లయితే లక్ష్మీ అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. మల్లెపూలు, జాజి పూలు విశేషంగా మనకి చక్కగా దొరికేటువంటి కాలం కూడా అవడంతో చక్కగా ఆ పూలని మాలగా కాకుండా విడివిడి పూలతో కనుక అమ్మవారికి అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలు కానీ చేసినట్లయితే ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది అని జగత్తు చెప్తూ ఉంటుంది. కనుక ఇలాంటి క్రతువులతోనూ ఇలాంటి విధి విధానాలతోనూ చక్కగా శ్రావణ మాసం అంతా కూడా విశేషంగా పూజలు కనుక చేసుకున్నట్లయితే ఇంకా ఆ సంపద, ఆ ఐశ్వర్యం తరగకుండా ఇంట నిలుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అమ్మ, అదేవిధంగా శ్రావణ మాసం అనగానే కాళ్ళకి పసుపు, చేతులకు పసుపు, ముఖానికి మొత్తం పసుపు ఎక్కువ ఉంటుంది, శనగలు ఎక్కువగా పంచిపెడుతూ ఉంటారు. మరి వాటికి గల కారణాలు? పసుపు ఎక్కువ వాడడంలో అంతరహస్యం ఏంటంటే ఆషాఢ శ్రావణ మాసాలు మొత్తం వానాకాలం. మనకి యాక్చువల్గా వానలు ఎక్కువ పడుతుంటే తడితడిగా ఉంటుంది, మొత్తం జగత్తంతా కూడా తడిగా ఉంటుంది, బ్యాక్టీరియా ఎక్కువ, ఫంగై ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో అటువంటి ఫంగై నుంచి లేదు మన కళ్ళకు కనపడినటువంటి బ్యాక్టీరియా నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం వీలైనంత వరకు అసలు ఆహార పదార్థాల్లో మన భారతీయులు ఎక్కువ వాడుతూ ఉంటారు పసుపుని. దానికి తోడు శరీరానికి అలుగుకోవడంలో కూడా ఈ సూక్ష్మరంధ్రాల ద్వారా గోళ్ళ దగ్గర నుంచో లేకపోతే మనం తినేటువంటి చేతులకి పట్టుకునో ఇలా సూక్ష్మ పదార్థాలు, సూక్ష్మ స్వరూపాలన్నీ కూడా బ్యాక్టీరియాగా మన శరీరంలోకి వెళ్లకుండా ఈ పసుపు అనేటువంటిది వాటిని చంపేస్తూ ఉంటుంది. సో దట్ మనకి ఎలాంటి ఫంగై అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనలోకి రాకుండా, అలాగే ఎన్ని రకాలైనటువంటి పెద్ద పెద్ద రోగాల్ని చూసినా మూలం చిన్న కణం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి
విషయమే. కానీ అటువంటి మహమ్మారి రోగాల నుంచి కూడా మనల్ని రక్షించగలిగేటువంటి శక్తి పసుపుకి ఉంది. కనుక పసుపు వాడకం విశేషం. శరీరంలోకి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళినది చచ్చిపోవాలి. కనుక లోపలికి పసుపు తీసుకుంటాం, శరీరానికి పసుపు ఎక్కువగా వదులుకుంటాం. అలాగే మీరు ఒకటి గమనించండి, భారతీయ సంప్రదాయంలో కొత్త బట్టలు కొనుక్కున్న తర్వాత ఆ బట్టలకు కూడా పసుపు పెట్టకుండా, పసుపు ఆ బట్టలకి అల్లకుండా మనం కొత్త బట్టలు వేసుకోం. కారణం ఏంటి అంటే అంతకుముందు ఆ బట్ట ఎంతమంది చేతుల్లో తిరిగిందో. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ట్రయల్స్ అని చెప్పేసి ప్రతి వస్త్రాన్ని వేసేసుకుంటున్నారు. వాళ్ళ ఒంటి మీద ఉండేటువంటి చెమటలు, రకరకాల చర్మరోగాలు ఉన్న వాళ్ళైతే అవి వాళ్ళకి అంటుతూ ఉంటాయి, అన్నీ ఎండిపోతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని ఇస్త్రీ చేస్తూ ఉంటారు, పెడుతూ ఉంటారు. సో ఇప్పుడైతే ఇంకా తప్పనిసరిగా ఉప్పు నీళ్ళల్లో నానేసుకుని ఉతుక్కుని మళ్ళీ ఇస్త్రీ చేసుకుని వేసుకోవాల్సిందే. కానీ ఒకప్పుడు కొత్త బట్టలు అంటే తప్పనిసరిగా పసుపు ఈ కంఠం దగ్గర, అలాగే నడుం ప్రాంతంలో, కాలు దగ్గర ఇలా 3 చోట్ల పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ బట్ట నుంచి ఏదైనా ఒక ఫంగై కనుక మన శరీరాన్ని పట్టుకుని ఇబ్బంది పెట్టేటువంటి స్థితిలో ఉన్నట్లయితే అది మన దాకా రాకుండా దాన్ని కిల్ చేసేస్తుంది. అంత పవర్ ఉంటుంది పసుపుకి. కనుక పసుపు వాడకం అధికంగా ఉంటుంది. దాంతోపాటు శనగలు అన్నం, ఈ 2 కాలాల పాటు కూడా అజీర్ణం అంటే చలి ఎక్కువగా ఉండి వాతావరణం ఎప్పుడు కూడా తేమగా ఉండడం వల్ల తిన్నది తొందరగా అరగదు. అరగక ఏమవుతుంది అంటే తిన్న కాస్తకి ఎనర్జీ తగినంత రాదు. ఆ ఎనర్జీ రాకపోయినా తిన్నది కాస్త అరక్క ఏమవుతుంది అంటే శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి లేజీనెస్ ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా లేజీగా ఉంటారు, ఎక్కువ పని చేయడానికి యాక్టివ్గా ఉండదు. అలాంటి సమయంలో చక్కగా ఈ శనగలు అనేటువంటి వాటిని నానేసి, అదే అమ్మవారికి శుక్రగ్రహానికి కూడా ఈ శనగలు అనేటువంటి వాటిని నిత్యము కనుక నైవేద్యం పెట్టినట్లయితే, అందున శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజున ఉండేటువంటి రోజు కనుక శ్రావణ మాసం అనేటువంటి పేరు. ఈ శ్రావణ మాసంలో శనగల్ని కనుక అమ్మవారికి ఎక్కువ నివేదించినట్లయితే కుటుంబపరమైనటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడం, అలాగే శుక్రగ్రహ దోషాల వల్ల ఏర్పడేటువంటి ఇంట్లో కలహాలు లాంటివి పోవడం. అందుకనే అత్త కోడళ్ళు కలిసి తప్పనిసరిగా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు, పూజలు ఎన్నున్నా వదిలేస్తూ ఉంటారు. అత్త నీకో చీర నాకో చీర అని కోడలు తీసుకొస్తుంది, ఏదో జరిగిపోయినా నా కోడలు నాకేం ముద్దని అత్తగారు మళ్ళీ మామూలు అవుతూ ఉంటుంది. ఈ లోపల కొడుక్కి అవకాశం దొరుకుతుంది, ఇద్దరికి తలో బంగారు రూపు తెచ్చిచ్చేస్తాడు, ఆహా నా కొడుకు నాకు బంగారు రూపు తెచ్చిచ్చాడని ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటివన్నీ మళ్ళీ పునరుద్ధరింపబడుతూ ఉండేటువంటి బంధాలకి ప్రత్యేకలుగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈ శనగల్ని కూడా నైవేద్యం పెట్టడం వల్ల, ఆ శనగల్ని నివేదించి 10 మందికి పంచడం వల్ల, ఇంట్లో మళ్ళీ మనకు వచ్చినటువంటి శనగల్ని మళ్ళీ మనం తింటూ ఉండడం వల్ల వాటికి మధ్యలో మళ్ళీ మొలకలు వస్తూ ఉంటాయి. ఉడికించుకుని తింటూ ఉంటాం, కూరలు చేసేసుకుంటూ ఉంటాం. అన్నిట్లో ఇలా శనగలు అధికంగా వాడడం మూలాన ప్రకృతి సిద్ధమైనటువంటి ఎనర్జీ, ప్రోటీన్ మనకి రావడం ఒక విషయం అయితే, సెకండ్ది అరగనటువంటి పదార్థం ఏదైతే శరీరంలో ఉండిపోయి అదే విషంగా మారుతూ ఉంటుందో ఆ పదార్థం బయటికి విసర్జింపబడడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఈ శనగల వల్ల మనకి లభిస్తూ ఉంటుంది. అలాగే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయని చాలామంది శనగలు తినడం మానేస్తారు, కానీ ఆ గ్యాసెస్ వల్లనే అపాన వాయువు అనేటువంటి శరీరంలో విస్తృతంగా వచ్చి దానివల్ల మలమూత్రాదుల యొక్క దోషాలన్నీ కూడా పోతాయి శనగల వల్ల. అందుకనే వీలైనంత వరకు శనగలు ఈ కాలం అంతా కూడా ఇస్తినమ్మ వాయినం పుచ్చుకొంటి వాయినం శనగలే ఎక్కువ ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆరోగ్యము, దాంతోపాటు దవడలకు మంచి ఎక్సర్సైజు, అందం వృద్ధి అవుతూ ఉంటుంది. శనగల్లో ఉండేటువంటి గ్రహగ్రస్తమైనటువంటి విషయాల ద్వారా ఆంజనేయునికి లేదా ఆవుకి పెట్టేటువంటి విషయాలు కూడా శనగలను అధికంగా ఎప్పుడు వాడుతూ ఉంటామంటే సంతానోత్పత్తి, అలాగే సంతాన అభివృద్ధి, ఈ 2 కూడా శనగలు దానం చేసుకోవడం వల్ల. అలాగే సంతోషమాత వ్రతం కూడా చూడండి, మీరు పిల్లల్ని కండడం కోసం, పిల్లలు బాగుండడం కోసం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా శనగల్ని విశేషంగా వాడుతూ ఉంటారు. శనగల్ని ఇవ్వడం వల్ల, శనగల్ని తినడం వల్ల వంశము బాగుంటుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. ఇన్ని శాస్త్రీయ విధానంతోనూ, పారమార్థిక విధానంతోనూ, దాంతోపాటు మన లౌకికమైనటువంటి వాంఛల కోసం, ఇన్నింటి కోసం మనకు ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా ఇంత ఉపయుక్తంగా మారుతాయి. అమ్మ, ఇంకొక సందేహం ఉంది శ్రావణ మాసానికి సంబంధించి. అది ఏంటంటే పట్టు చీరలు. సాధారణంగా ఈ వ్రతాలు, నోములు అనగానే మనకు గుర్తొచ్చేది పట్టు చీరలు కదా. సో ఆడవాళ్ళందరూ పట్టు చీరలు కడుతూ ఉంటారు. పట్టు కట్టచ్చని కొంతమంది అంటారు, కట్టకూడదు మంచిది కదని కొందరు అంటారు. అసలు దీని వెనక ఆంతర్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే పట్టు దేని నుంచి వస్తుంది అంటే పట్టు పురుగుల నుంచి వస్తుంది. ఆ పట్టు పురుగుల్ని మనం ఏం చేస్తున్నాం అంటే పాపం తీసుకొస్తున్నాం, దాన్ని వృద్ధి చేస్తున్నాం, వాటికి ఆహారం పెడుతున్నాం, పెంచి పోషిస్తున్నాం. పోషించి ఏం చేస్తున్నాం, తీసుకువెళ్ళి కర్కశంగా నీళ్ళల్లో, వేడి నీళ్ళలో వేసి చంపేసి, ఎందుకంటే దానంతటా అది ఆ పట్టు కుక్కులోంచి బయటకు వచ్చిందంటే పట్టు అంతా తెగిపోతుంది. ఇంకా పట్టు దేనికి పనికిరాదు. దాని నోట్లోంచి అదే విసర్జిస్తూ పట్టుని దాని చుట్టూతో ఒక వలయాన్ని ఏర్పరచుకుంటుంది, ఒక గూడుని ఏర్పాటు చేసుకుంటుంది, లోపల పడుకుంటుంది బాగా ఆహారం తినేసేసి. ఆ తిన్నది మళ్ళీ మెళుకు వచ్చేది, కానీ అది రంధ్రంలోంచి బయటకు వచ్చేసిందా మొత్తం తీగంతా
విరిగిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది. అంత మన వాళ్ళ తెలివి మీరు ఏం చేస్తుంది అంటే మనిషి స్వార్థం ఎక్కువ కనుక ఇవన్నీ తీసుకెళ్ళి వేణీళ్ళల్లో వేసేసి ఆ లోపల అవన్నీ చచ్చిపోతూ ఉంటే ఈ దారాన్ని అంతా తీసుకొని పట్టుచారు. అంత పట్టు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా అంత క్వాలిటీ ఉన్నటువంటి పట్టు, ఏ పట్టు అయినా పట్టు అనగానే మనకి ఈ 7th క్లాస్లో 8th క్లాస్లో చదువుకున్నటువంటి 15 మార్క్స్ క్వశ్చన్ అంతా బుర్రలో తిరుగుతూ ఉంటుంది. పట్టు పురుగులను చంపేయడం, దాని నుంచి పట్టు ఉత్పత్తి చేస్తూ ఉండడం, అదొక పెద్ద పారిశ్రామిక విషయం. దాంతో మనకి అది ఆధ్యాత్మికంగా లేకపోతే మనం సంపాదించేటువంటి ఐశ్వర్యానికి పట్టు అనేటువంటిది ఎంత ప్రతీకగా నిలుస్తుందో పక్కన పెట్టేసిన, ఒక జీవిని హింసించి దాన్ని చంపితే తప్ప మనకి పట్టు అనేటువంటిది రాదు. హింసతో కూడుకున్నటువంటి తామసిక వస్త్రాల్ని ధరించి నువ్వు ఐశ్వర్యాన్ని కోరుకుంటూ లక్ష్మీదేవి పూజ చేసినా, వైరాగ్యాన్ని కోరుకుంటూ శివ పూజ చేసినా, స్థితిగతులు బాగు చేయడం కోసం విష్ణుమూర్తిని పూజ చేసినా అవేమి పెద్ద రక్తికేమీ ఒకళ్ళని బాధపెట్టి నువ్వు చేసేది అనుభవించేది ఏది సుఖం కాదు నిజం చెప్పాలి అంటే. కనుకనే పెద్దవాళ్ళు మన సనాతన ధర్మంలో చెప్పింది ఏంటంటే పట్టు పూజలకి నిషిద్ధం. పూజలు కాకుండా నువ్వు చేసుకునేటువంటి కార్యక్రమాలు, శుభకార్యాలు, ఇంట్లో పెళ్ళిళ్ళు కావచ్చు, ఇంకోటి కావచ్చు, గృహప్రవేశాలు లాంటివి కావచ్చు, ఆ సమయాల్లో కూడా సత్యనారాయణవ్రతాలు లాంటివి అయ్యేంత వరకు, గృహప్రవేశం అయ్యి సత్యనారాయణవ్రతము, వాస్తు పూజ ఇలాంటివన్నీ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో పట్టు ధరించొద్దు అని చెప్పింది. తర్వాత క్రతువంతా అయిపోయిన తర్వాత కేవలం షో ఆఫ్ కోసం, 10 మంది ముందు నీ ఐశ్వర్యాన్ని చూపించుకోవడం కోసం కావాలంటే పట్టు ధరించు. ఆకాశ కోసం పట్టేందుకు, అసలు పట్టు మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు? హాయి నూలు వస్త్రాలు ధరించు. నూలు అంటే కాటన్ వస్త్రాలు, కాటన్ చీర, 7 గజాలు 9 గజాల చీరలు దైవిక పూజలకి విస్తృతంగా ఉపయుక్తమైనటువంటి విషయం. చక్కగా శరీరం అంతా కప్పుకుని చక్కగా మళ్ళీ మనం ముందు అంటే అమ్మవారు నిజంగా మనం ఎదురకుండా వచ్చి మనం చేసిన పూజలందరికీ ఆనందపడి, అమ్మ నీకు కోరుకో నీకు అడిగిన కోరిక నేను నీకు ఇచ్చేస్తానని ఎదురకుండా నుంచుంది అనుకో జాహ్నవి. ఇప్పుడు ఆవిడ ఇచ్చేదాన్ని పట్టుకోవాలంటే నీకు అంత సంచి ఉండాలిగా. అమ్మ ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి సంచి తీసుకొస్తా అంటే ఒప్పుకుంటుందా ఆవిడ? మన దగ్గరే ఉండాలి అది. అందుకనే మొత్తం చీర కట్టుకున్న తర్వాత దోపుకునేటువంటి పమిట 2 వస్త్రాల కింద మార్చినా కూడా ఒక గోను సంచి అంత ఉండాలట. అప్పుడే అమ్మవారు ఇచ్చేటువంటి కోరికలన్నీ అందులో పడతాయి అని చెప్తారు. దాన్ని తీసి మళ్ళీ మూట కట్టుకుంటుంది ఇంటి ఆడది. అందుకని చీరకట్టులో అంత రహస్యాన్ని అంతర్లీనంగా పెట్టేశారు. ఆ కొంగు ఎప్పుడు కూడా ఇలా జాచామంటే అమ్మవారు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకునేలా ఉండాలట అంత స్థాయిలో. అందుకని చీర కట్టుకోండి, దానికి చక్క పళ్ళు ఇంత ఉండాలి, దాని చక్క 2 మడతల మీద ఇక్కడ దూపుకోండి, దానికి చక్క అలంకారయుక్తంగా అమ్మవారు చూడంగానే మంగళప్రదంగా అనిపించేటువంటి వస్త్రధారణ చేయండి, కాళ్ళకి పసుపు రాసుకోండి, చక్క మొహానికి బొట్టు పెట్టుకోండి, కుంకుమ అల్దుకోండి, దాంతోపాటు లలాటంలో కుంకుమ పెట్టుకోండి, మంగళసూత్రం ధరించండి. ఒక్క మంగళసూత్రమే కాదు, దిష్టి తగలకుండా నల్లపూసలు ధరించండి, చేతుల్లో చక్కగా బంగారు గాజుల కన్నా కూడా ఉపయుక్తం మట్టి గాజుల్ని ధరిస్తూ ఉండండి. చక్కగా వేళకి మీకు ఉన్నటువంటి ఆభరణాలు ఇన్నాళ్ళు అమ్మవారు అనుగ్రహించింది ఆభరణం కింద చేసుకుంటాం కనుక ఉంగరాలు లాంటివి పెట్టుకోండి. చక్కగా ఇంటిని కళాత్మకంగా ఉంచుకోండి, మిమ్మల్ని మీరు ఆదర్శప్రాయంగా మలుచుకోండి. దాంతోపాటు చేసేటువంటి పూజల యందు ఆధ్యాత్మికతను ప్రవేశింపపెట్టుకోండి. ఇలాంటి వాటి వల్ల శరీరము బాగుంటుంది, మనస్సు బాగుంటుంది, కుటుంబము బాగుంటుంది, సమాజము బాగుంటుంది, తద్వారా దేశము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటుంది. చాలా సంతోషం అమ్మ, ఎంత చక్కటి విషయాలు శ్రావణ మాసం గురించి ఎంతో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్కారం. సో చూసారు కదండి, మరి శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఆడవాళ్ళందరికీ మరి నిజంగా వ్రతాలు నోములు అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న మాసం శ్రావణ మాసం. మరి ఆ మాసానికి సంబంధించి మనం ముందుగా ఎలాంటి ప్రిపరేషన్ మనకు అవసరం, అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, శ్రావణ మాసంలో నిర్వహించేటటువంటి విధి విధానాలు క్రతువులు కొన్ని ఉంటాయి కదా, వాటికి గల కారణాలు ఏంటి, అవి వాటి వెనుకున్న పరమార్థం ఏంటి, ఇలాంటి ఎన్నో రకాల అంశాలు ఎంతో చక్కగా క్లియర్గా ప్రతిదీ కూడా వివరంగా చక్కగా వివరించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.